వైట్ డిశ్చార్జ్‌కి అండ్ ఇన్‌ఫర్టిలిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. హలో అండి. ఐయామ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫెర్టిలిటీ సెంటర్ నిజామాబాద్ బ్రాంచ్. వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్‌గా ఎందుకొస్తుంది అనంటే ఐదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, లేదా వైరల్ ఇన్ఫెక్షన్ కానీ అలా ఉంది అనంటే, లేదా డయాబెటీస్ అనేది ఉన్నా కూడా నార్మల్‌గా వైట్ డిశ్చార్జ్ అనేది రావచ్చు. లేదా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నా కూడా, హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నా కూడా వైట్ డిశ్చార్జ్ అనేది ఉండొచ్చు. సో, మనం చూసుకుందాం. అంటే నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఏంటి? అబ్‌నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఏంటనేది ఫస్ట్‌గా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో, అండం విడుదలయ్యే టైంలో లేదా పీరియడ్స్ వచ్చే ముందర లేదా పీరియడ్స్ అయిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్ ఉండడం అనేది కొంచెం నార్మల్ అండి. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా. సో, ఎందుకు నార్మల్ అని చెప్తున్నాము అనంటే దాంట్లో అది కొంచెం వాటరీ ఉంటుంది. అలాగే స్మెల్ అనేది గానీ, ఇచ్చింగ్ కానీ అలాంటిది ఏమీ ఉండదు. అండ్ దానంతట అది తగ్గిపోతుంది. అంటే ఏం మెడిసిన్స్ ఇవ్వకుండా కూడా ఆ డిశ్చార్జ్ అనేది తగ్గుతుంది. సో, దాన్ని మనము నార్మల్ లేదా ఫిజియోలాజికల్ డిశ్చార్జ్ అనేది అంటాం. ఎప్పుడు దాన్ని అబ్‌నార్మల్ లేదా పాథలాజికల్ అంటాము అనంటే ఎప్పుడైనా ఇచ్చింగ్ కానీ, లేదా కలర్ చేంజ్ లైక్ గ్రీన్ కలర్‌లో ఉంది, లేదా యెల్లో కలర్‌లో ఉంది, లేదా పెరుగుగడ్డల్లాగా ఉంది. ఇట్లా డిఫరెంట్ లేదా బ్లడ్ మిక్స్ వస్తుంది అని అనుకోండి. ఇవన్నీ మనకి అబ్‌నార్మల్ లేదా పాథలాజికల్ డిశ్చార్జ్ అనేది చెప్తాము. అవి ఎందుకు వస్తున్నాయి అనేది మనకు ఒక్కసారి డాక్టర్‌ని కలిస్తే మీకు స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. ఆ ఎగ్జామినేషన్ చేపించుకొని ఆ ఇన్ఫెక్షన్‌ని తగ్గట్టుగా మనకి యాంటీబయాటిక్సా లేదా యాంటీ ఫంగల్ ట్రీట్మెంటా అనేది డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారు. దానికి తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దీన్ని మనం ఈ ప్రాబ్లమ్ అనేది ఉన్నా కూడా ఒకవేళ సపోజ్ నెగ్లెక్ట్ చేశామనుకోండి, ఏమయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇది మనము ఎంత ఇప్పుడు చెప్పిన పైన సింప్టమ్స్ అన్నీ ఉన్నా కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోలేదని అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ అనేది పైన గర్భాశయంకి స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు గర్భాశయం లోపల పొరని ఎఫెక్ట్ చేయొచ్చు. దాన్ని మనం ఎండోమెట్రైటిస్ కండిషన్ అనేది అంటాము. అంటే పొర అనేది కొంచెం సన్నబడిపోయి సరిగ్గా పెరగకుండా, ప్రెగ్నెన్సీ రాకుండా ఇన్‌ఫర్టిలిటీ కాజ్ చేసే అవకాశం అనేది రావచ్చు. అలాగే ఇంకొంచెం పైకి వెళ్ళిందనుకోండి, మనకి ట్యూబ్స్ అనేది కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు ట్యూబ్స్‌లో ఉన్న సీలియా అంటాం. అవి డ్యామేజ్ అవ్వడము, లేదా లోపల నీరు చేరుకోవడము, లేదా చీము చేరుకోవడం ఇట్లాంటి కండిషన్స్ అనేవి రావచ్చు. హైడ్రోసాల్పింగ్స్ లేదా పయోసాల్పింగ్స్ లేదా పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అని అంటాం. ఇట్లాంటి కండిషన్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యి ఇన్‌ఫర్టిలిటీ అనేది కాజ్ చేయొచ్చు. అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది ఇంప్లాంట్ అవ్వకుండా ఉండేలాగా కూడా ట్యూబ్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు. సో, మీకెప్పుడన్నా వైట్ డిశ్చార్జ్‌లో ఏదైనా తేడా అనిపిస్తుంది అనంటే ఇమ్మీడియేట్‌గా మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. సింప్టమ్స్‌ని నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి దానికి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.